రాత్రి మనం ప్రార్థించే పూర్వం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 4 వచనాలు మనం కలిపి బిగ్గరగా చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4 వచనాలు కలిపి బిగ్గరగా చదువుదాం. అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 25వ సంవత్సరంలో క్లీసేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులో అననీయును ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శాసనములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం ప్రడదోయబడింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలా ప్రభు ఈ మాటలు మనం ఇంటికి ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. నిలబడుతున్న మీ దాసునైన నేను పడగనున్న యోగును నీ కట్టుబాటులో కలిగిన వాడు నన్ను నీ రక్తంతో కడిగి భద్రపరిచి పలువురు వాక్శక్తులను అనుగ్రహించండి. నా నోట నీ మాటలు ఇస్తున్న వాగ్దానం అవసరాలు నెరవేర్చండి. నిస్ప్రయం దాసును బలపరిచి నీ సిలువ చాటును మెరుగుపరిచి ఈ మాటలు మాత్రం పలుకుని సహాయం చేయండి. అందరినీ కూడా ప్రార్థన కొరకు సిద్ధపరిచి మా హృదయాలు నీకు అంగీకారంగా ఉండి నేను చేయబడే ప్రార్థనలు దేవా మీకు ఇష్టముగా మీరు ఆగ్రహించే లోకములే ఉండటం కావలసిన కృపను నేను చేయమని నేను దైవమైన మీ దయగలిగిన కనికరం కలిగిన మీ హస్తాలకు అప్పచెప్పు మీ దీగను కోరుకు యేసు ప్రభు నామములో వందనములతో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4 వచనాల్లో నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4 వచనాల్లో నెహెమ్యా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నెహెమ్యా దేని కొరకు ఆయన ప్రార్థన ఆరంభించాడు, ఏ విషయమే ఆయన ప్రార్థన చేయటం పూనుకున్నాడు అని అంటే, ఆయన షూషను కోటలో ఉన్నాడంట. తన సహోదరులైన వారు కొంతమంది వచ్చి ఏం చెప్తూ వచ్చారు అంటే, చెరపట్టబడిన శేషులను తప్పించుకున్న యూదుల గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగుగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం ప్రడదోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. నెహెమ్యా తెలుసుకున్న విషయం ఏంటి అంటే, యూదా ప్రజలైన తన ప్రజలు శ్రమ నింద ఇంకేం పొందుతున్నారంట, బహుశ్రమను నిందను పొందుచున్నారు. మరియు మందిరం యొక్క ప్రాకారములు పరడదోయబడి గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవి. ఎప్పుడైతే ఈ సంగతి తెలుసుకున్నాడో నెహెమ్యా, ఎమ్మటే నెహెమ్యా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశములందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రార్థన అనేటప్పుడు ప్రార్థనలో 3 భాగాలు కనబడతాయి మనకి. ప్రాథమికంగా ప్రార్థనలో 3 భాగాలు మనం ఎప్పుడు కలిగి ఉండుట అదెంతో ఆశీర్వాదం. ఆ ప్రార్థనకి త్వరగా జవాబు వస్తుంది. మొదటిగా ప్రార్థనలో ఏముండాలంటే స్తుతి, కృతజ్ఞత. అంటే దేవుడు ఇప్పటి వరకు మనకు ఏమైతే చేసి ఉన్నారో, ఏవైతే మనం ఆయన దగ్గర నుంచి పొందుకున్నామో వాటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ఒక భక్తుడు చెప్పాడు,
ప్రతి ఉదయం ఎటువంటి ప్రార్థన విజ్ఞాపన లేకుండా ఒక 15 నిమిషాలు కనుక కంటిన్యూగా దేవుణ్ణి ఆరాధన చేయగలిగితే ఆ ఆరాధన చేసే వ్యక్తి జీవితము ఎంతో అద్భుతంగా ఉంటుందంట. ప్రతి ఉదయం 15 నిమిషాలు ఏం చేయాలంట? ఆరాధన. అంటే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడో, దేవుని దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమైతే పొందుకున్నామో అది చేయగలిగితే ఎంతో ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటాము అంటూ ఉన్నాడు. అది చాలా మంచి అలవాటు అనిపించింది. కానీ చాలా ప్యూర్ ఆరాధన అంటే అటు విజ్ఞాపన కానీ ఇటు మనవి కానీ ఏమి చేయకుండా జస్ట్ అదే అంత ప్యూర్గా అంటారు కదా, ప్యూర్ నెయ్యి అలా అంటున్నట్టుగా ప్యూర్ ఆరాధన అది చేయగలిగితే ఎంతో మంచిది. సరే, ఇక్కడ మనం ప్రార్థన అనేప్పటికీ 3 అంశాలు ఏంటి అంటే, మొదటిగా స్తుతి కృతజ్ఞత అనేది మనం చెల్లించవలసిన వారంగా ఉన్నాం. రెండవది ప్రార్థనలో ఏముండాలంటే విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఏంటి అంటే, ఇది మన కొరకు కాకుండా ఇతరుల కొరకు మనము దేవుని దగ్గర అడిగేదే విజ్ఞాపన. మన కొరకు కాకుండా ఎవరి కొరకు అంటే ఇతరుల కొరకు, సంఘము కొరకు కానీ, గ్రామంలో ఉన్న వారి కొరకు కానీ, నాయకుల కొరకు కానీ, అధికారుల కొరకు కానీ, వీరి కొరకు మనం ప్రార్థన చేయటం అనేది అది విజ్ఞాపన. మూడవది ఏముండాలంటే మనవి. మనవి అంటే ఎవరి కొరకు? మన కొరకు, మన కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు, మనం కలిగి ఉన్న వాటి కొరకే మనము మనవి చేయవలసిన వారంగా ఉన్నాం. ఈ 3 కంపల్సరీగా ప్రార్థనలో ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నెహెమ్యా చేస్తున్న ప్రార్థనలో విజ్ఞాపన కనబడుతూ ఉంది. దేని కొరకు విజ్ఞాపన అంటే, తన జాతి ప్రజలందరూ కూడా, తన వంశస్థులు అందరూ కూడా ఏమవుతూ వచ్చారంట? తన జాతి ప్రజలు, తన వంశస్థులు బహుశ్రమ నిందను పొందుతూ ఉన్నారు. బహుశ్రమ నిందను పొందుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి దేవుని మందిరము ప్రాకారాలన్నీ కూల్చబడిపోయినాయి, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడుతూ వచ్చినాయి. ఇప్పుడు ప్రాథమికంగా వారి కొరకు విజ్ఞాపన చేసే ముందు ఆ ప్రజలకు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఆ ప్రజల యొక్క మందిరం ఎందుకు అలా అయిపోవలసి వచ్చింది అని అంటే, ఆ ప్రజలు చేసినటువంటి తప్పుదనాన్ని బట్టి. చూడండి, మనం చూస్తాము దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. వారు దేవుని దూతను ఎగతాళి చేసి ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి. ఎందుకు దేవుని కోపం జనుల మీదకి వచ్చిందంట? ఆయన పెందల కాడే తన యొక్క ఎవరిని పంపిస్తూ వచ్చాడంట? 15వ వచనములో ఇంకా స్పష్టంగా ఉంది చూడండి. వారు పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాసుల యందును కటాక్షము గలవాడే వారి వద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కాడే లేచి తన ప్రజల మీద ఏముందంట? ఆయనకి కటాక్షం ఉంది, కనికరం ఉంది. ఈ ప్రజలు తప్పిపోయారే, ఈ ప్రజలు కాని మార్గాల్లో వెళ్ళిపోయారే, నన్ను విడిచి విగ్రహారాలని పూజించారే, వీళ్ళని ఎలాగైనా తిరిగి సమకూరుద్దాం, వీళ్ళని ఎలాగైనా తిరిగి మారుద్దామని దేవుడంట తన దూతలను పెందల కాడే పంపుచూ వచ్చాడంట. కానీ ఈ ప్రజలు ఏం చేస్తూ వచ్చారంట? వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, దేవుడు పంపించిన వారిని ఏం చేశారంట? ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తురీకించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. చూడండి, ప్రజలు శ్రమ, నింద, భారము భరించడానికి కారణం ఏంటంటే, దేవుడు పంపించిన వర్తమానాన్ని ఏం చేస్తూ వచ్చారు? త్రోసిపుస్తూ వచ్చారు. ఈ దినము కూడా ప్రజలు బహుశ్రమ, నింద, అవమానం ఎక్కడ చూసిన పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఏంటంటే, దేవుడు పంపించిన వర్తమానాన్ని ఏం చేస్తూ ఉన్నారు? తృణీకరిస్తూ ఉన్నాడు. 2026 సంవత్సరాల నుంచి దేవుడు అనేక రకాలుగా తన వర్తమానాన్ని జనులకు పంపిస్తూనే ఉన్నాడు. లోబడనలను ప్రజల వైపు దినమంతా తన చేతులు చాపుచు సమస్త భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు నెమ్మదిస్తాను,
నేను మీకు శాంతి ఇస్తాను, నేను మీకు వెలుగు ఇస్తాను, నేను మీకు ఆశీర్వాదం ఇస్తామని ఎంత ప్రజలు ఎన్ని రకాలుగా తన దూతలని, తన ప్రవక్తలని, తన సేవకులని, బోధకులని, సువార్థకులని ఆయన పంపిస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఏముందంట? ఎగతాళి, వాక్యాన్ని తృణీకరించటం. ఈ కారణాన్ని బట్టి జనుల మీదకి ఆయన కోపం మండుతూ వచ్చిందంట. ఎప్పుడైతే ఆయన కోపం మండుతూ వచ్చిందో ఆయన ఏం చేస్తూ వచ్చాడు? 17వ వచనం, ఆయన వారి మీదకి కల్దీల రాజులను రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోని వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. చూడండి, దేవుని ప్రజలుగా ఉండవలసి, దేవుని మందిరంలో ఉండవలసిన వారినే ఖడ్గము చేత, అన్యుల చేత ఏం చేశాడంట? సంహరింప చేస్తూ వచ్చాడు. ఎందుకు ఈ ప్రజలకి దుస్థితి వచ్చింది? అన్ని జనాంగమే ప్రజల మీదకి ఎందుకు వస్తూ ఉన్నారు అనంటే, ఈ ప్రజలు దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? తృణీకరిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలని ఎగతాళి చేస్తూ వచ్చారు. అంత మాత్రమే కాకుండా ఇంకేం చేస్తూ వచ్చారంట? అతడు యవనులందేని, యువతలందేనను, ముసలివారందైనను, నెరసలు వెండ్రుకలు గల వారందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. ఎవరు అప్పగించారంట? దేవుడే అప్పగించాడు. ఆ ప్రజల్ని దేవుడే అప్పగించాడు. ఈ దినము కూడా దేవుడు రకరకాలైన పరిస్థితులకు అప్పగిస్తూ ఉన్నాడు ప్రజల్ని. ఎన్నో రకాలైన ఉగ్రతలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ఎన్నో వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి, ఎక్కడ చూసినా యుద్ధాలు రేగుతూ ఉన్నాయి. రకరకాలైన ఈ పరిస్థితులకు దేవుడు అనుమతిస్తూ ఉంటున్నాడు కొన్నిసార్లు. కారణం ఏంటి అంటే, తన ప్రజలు తన మాట వినని కారణాన. తన ప్రజలంటే ఎవరు? ఆయన నమ్మిన ప్రజలనే కాదు, ఈ లోకంలో ఉన్న మానవులందరూ కూడా ఆయన ప్రజలే, ఆయన చేతి పనైన ప్రజలే. కొన్నిసార్లు చూస్తే సంఘం లోపల ఉన్నవారు ఒక రకమైనటువంటి తృణీకారము, సంఘానికి వెలుపల ఉన్నటువంటి ప్రజలు ఒక రకమైన తృణీకారము. సో ఈ తృణీకారాలను బట్టి ఎవరి వారికి రావలసినటువంటి శిక్షను ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. ఇక్కడ కింద ఇంకేం జరిగిందంటే 18వ వచనంలో, మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధుల్లోనిదేమి, అధిపతుల నిధులతోనేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని పోయిను. అదేగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరాలన్నింటినీ కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తుగా పాడు చేసిరి. చూడండి, బొత్తిగా పాడు చేయబడిందంట. దోచుకున్నారు మొత్తం అంతా కూడా. ఈ దినము కూడా దేవుని మాట వినని ప్రజలు దుష్టుని చేతిలో దోచుకొనబడుతూ ఉన్నారు, అన్యాయస్తుల చేతిలో దోచుకోబడుతున్నారు, అక్రమార్గు చేతిలో దోచుకోబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చేరిన మనం, ఆనాడు నెహెమ్యా ఎలా అయితే ప్రార్థన చేశాడో ఈ రాత్రి మనము కూడా ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. నెహెమ్యా ఎలా అయితే తన ప్రజల యొక్క నిందను, శ్రమను, బహు దుఃఖాన్ని చూచి ఆ మందిర ప్రాకారాలు పడగొట్టబడి మందిరం యొక్క కాల్చబడుతూ వచ్చినాయో వాటన్నిటి నిమిత్తము ఎలా అయితే దుఃఖము దేనికి? ఆయన పరిస్థితులు బట్టి కాదు దుఃఖం. దేనికి దుఃఖం? తన ప్రజలైన వారు ఆయనకి దుఃఖం కలగటానికి ఆయన ఏమి ఇబ్బందుల్లో లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే రాజు కోటలో ఉన్నాడు, రాజుకు గిన్నె అందించేవాడిగా ఉన్నాడు. అంటే రాజు కోటలో ఆయనకేమి ఇబ్బందులు లేవు, ఆయనకేమైనా శ్రమలు లేవు, బాధలు లేవు. కానీ అలాంటి వ్యక్తి దుఃఖముతో నిండుకున్నాడంట. దుఃఖముతో, ఉపవాసముతో కొన్ని దినాలని ఉంది. ఎన్ని దినాలు అనేది మనకు తెలియదు, కానీ కొన్ని దినాలు ఆయన ఉపవాసముతో ఏడ్చుచు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇది మనము కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు, రక్షించబడ్డామని చెప్పుకొని సంఘములోకి వచ్చి వివిధ రకాలైన పరిస్థితులకు వెళ్ళిపోతున్న వారి కొరకు కూడా మనం ఈ దినం ఏం చేయాలా? ప్రార్థన చేయవలసిన వారు.
ఎందుకంటే దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయాలంట? ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచు ఉన్నాడు. సంఘముగా ఉన్న మనకి ఏంటి హెచ్చరిక? ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. అవును, ఎన్నో ప్రాకారాలు కూలిపోయినాయి, ఎన్నో కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి, ఎంతోమంది దేవునికి దూరం అవుతూ ఉన్నారు. ఎన్నిసార్లు సువార్త చెప్పినా ఎంతోమంది దేవుని దగ్గరికి రాలేని వారుగా ఉంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు అన్నిటి కొరకు మనం ప్రార్థన చేస్తే అప్పుడు పై మాట ఏముంది? మనం సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం. ఎప్పుడు మన జీవితాల్లో సుఖము నెమ్మది కలుగుతాయంటే ఈ చుట్టూ ఉన్న ఈ పరిస్థితులన్నిటి కొరకు మనము ప్రార్థనలు, విజ్ఞాపనలు తప్పకుండా చేయవలసిన వారంగా ఉన్నాం. మన అవసరతలు, మన పరిస్థితుల నిమిత్తమే కాదు, ఈ పరిస్థితులన్నిటి కొరకు కూడా విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది మన దేవుని దృష్టికి ఏంటంట? మంచిది. ఏది మంచిది దేవుని దృష్టికి? ప్రజలందరి కొరకు ప్రార్థన చేయటం, పడిపోయిన ప్రాకారాలు కట్టబడాలని, కూలిపోతున్న ప్రాకారాలు తిరిగి సమకూర్చబడాలని, చెదరపోతున్న ప్రజలు సమకూర్చబడాలని, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు కింద ఓ మాట అన్నాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన, ఇది చాలా ప్రాముఖ్యం. రక్షణ పొందడం ఒక ఎత్తు అయితే, ప్రజలందరూ కూడా దేని గూర్చిన అనుభవ జ్ఞానంలోకి రావాలంట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. అంటే సత్యం అంటే ఏంటి? యోహాను 17:17 ప్రకారంగా నీ వాక్యమే సత్యం. అంటే ఇప్పుడు రక్షించబడిన ప్రజలందరూ కూడా వాక్య అనుభవంలోకి రావాలి. వాక్య అనుభవంలోకి అంటే బొలినేని హాస్పిటల్ వాళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. బొలినేని హాస్పిటల్ వాళ్ళు ఎలా పిండేస్తారు. వాళ్ళు అలా పిండుతారని ఎప్పుడు తెలిసింది? ఒకసారి హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? అనుభవం వచ్చింది. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా రక్షించబడిన మనందరికీ కూడా ఏం రావాలి? అనుభవం రావాలి. అంటే దేవుడు మంచివాడు అని చెప్తూ ఉన్నాం. ఎలా మంచివాడని మనం అనుభవించాం? దేవుడు తండ్రి అని చెప్తూ ఉన్నాం. ఆయన తండ్రిగా ఎలాగ మనం అనుభవించాం కదా. అందుకనే దావీదు అంటాడు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. అంటే ప్రతి ఒక్కరము కూడా ఈ వాక్యం యొక్క టేస్ట్ చేయాలి. ఏం చేయాలా? టేస్ట్ చేయాలి. అంటే మన అనుభవంలోకి రావాలి. అది ఈ అనుభవము ఈ విజ్ఞాపన ప్రార్థనలో కూడా రావాలి కదా. ఇప్పుడు అబ్రహామును మనం చూసుకున్నాం, ఇందాక మనం పాట పాడాము, కరుణించుము నా యేసువా అని. అందుట్లో అబ్రహాము ఒక వ్యక్తి గురించి విజ్ఞాపన చేశాడు. ఎవరి గురించి అండి? లోతు గురించి. లోతు తన కుటుంబము నాశనము కాబోతున్న సొదొమ గొమొర్రా పట్టణము నుంచి బయటికి రావాలని విజ్ఞాపన చేశాడు. బయటికి దేవుడు తీసుకొచ్చాడే లేదా? ఇప్పుడు అది అబ్రహాము అనుభవం. ఇప్పుడు యోనా అనుభవం ఏంటి? యోనా అనుభవం 180,000 మంది ప్రజలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటన ద్వారా ఆ 180,000 ప్రజలు ఏమయ్యారండి? రక్షించబడ్డారు కదా. ఇక్కడ నెహెమ్యా అనుభవం కూడా ఏంటి అంటే, నెహెమ్యా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అక్కడ ఉన్నటువంటి అన్య రాజుకు మంచి మనస్సు ఇచ్చాడు. ఆ రాజు ఈ వ్యక్తిని మరలా దేవుని మందిరాన్ని కట్టడానికి పంపించినట్లుగా మనం చూస్తాం. అంటే మనం అందరము కూడా సత్యమును గూర్చిన అనుభవంలోకి, అది ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, మన ప్రవర్తనలో కానీ, వాక్యాన్ని మనం ఎందుకు చదువుతాం, వాక్యాన్ని ఎందుకు ధ్యానిస్తాం అంటే వాక్యం ఏమి చెప్తుందో అది తెలుసుకొని దాన్ని మన అనుభవపూర్వకంగా మనము ఏం చేయాలి? అదే ఆ మాట. మనుషులు రొట్టె మాత్రం వల్ల జీవించరు కానీ దేవుడి నోటంట వచ్చు ప్రతి మాట వలన. ఇప్పుడు ఒక మాట, ఒక రొట్టె ఉంది, రొట్టెను మనం అలా మింగేసామనుకోండి,
అది డైజెస్ట్ అయ్యి మన శరీరానికి శక్తిని ఇస్తుందా? ఇవ్వదు. రొట్టెని ఏం చేయాలా? ముక్క ముక్క ఇరిచి అప్పుడు నోట్లో మింగేయడం అవుతుందా? కాదు. దాన్ని నమలాలి. నమిలి మింగినప్పుడు అది మన పొట్టలోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి దాంట్లో ఉన్న శక్తి మన నరాలకి కూడా ప్రవహించి ఆ శక్తి ద్వారా మనము శారీరకంగా వృద్ధి చెందుతాం. అలాగే దేవుని నోటంటే వచ్చే మాట కదా, ఆ మాటను మనం మాటగా తీసుకొని ఆ మాటను మన అనుభవంలోకి తెచ్చుకుంటే, అంటే మనం ఆ మాటను ఏం చేసుకోవాలా? అరిగించుకోవాలి. ఆ మాటను అరిగించాలంటే కొన్నిసార్లు కష్టమే అవుతుంది కదా. మన బైబిల్ స్టడీలో ఏదో చెప్పాం, దేవుని మాటలు 5 రకాలుగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయండి ఆయన మాటలు? 5 రకాలుగా. మొదటగా ఆయన మాటలు ఎట్లాంటివి? ఆయన మాటలు మొట్టమొదట పవిత్రమైన మాటలు, మనల్ని పవిత్రపరుస్తాయి. రెండవది ఆయన మాటలు దయగలిగిన మాటలు, మన విషయంలో ఆయన ఎంతో దయ చూపించేవాడిగా ఉంటాడు. మూడవది ఆయన మాటలు ఏం మాటలు అంటే, ఆయన మాటలో అధికారం ఉంది. ఆ అధికారంతో ఆ మాటలో ఏం చేశాడు? ఆయన రోగాలను స్వస్థపరిచాడు, ప్రకృతిని అదుపు చేశాడు, మరణాన్ని అదుపు చేశాడు. ఇంకా అనేక రకాల సమృద్ధి ఆ అధికారం ఆయన మాటల్లో ఉంది. తర్వాత 4వది ఆయన మాట కఠినమైన మాటలు. ఏమండి? కఠినమైన మాటలే. ఏమన్నాడు? ఒకడు నన్ను వెంబడించకూడితే తల్లినైనా తండ్రినైనా విడిచిపెడితేనే కానీ నన్ను వెంబడించకూడదన్నాడు. తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. ఇంకా ఎట్లాంటి కఠిన మాట? ఒకడేమో మంచి ఆస్తిపరుడు ఏం చేశాడంట, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నేను నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నానంటే ఏం చెప్పాడు? మొదట నీకున్నదంతా అమ్మేసి నా ఒట్టి చేతులతో నన్ను వెంబడించు అంటే అది కఠినంగా ఉంటుందా ఉండదా? కఠినమే. 5వదిగా ఆయన మాట ఇస్తే నిరర్ధకము కాదు. ఆయన మాట ఆకాశము భూమి గతిస్తుంది కానీ ఆయన మాట ఎన్నడూ కూడా గతించదు. అంటే ఇట్లాంటి మాటలు అనేకమైనవి ఆయన నోటి నుండి వచ్చినప్పుడు ఆ మాటలు మనం ఏం చేయాలా? అనుభవపూర్వకంగా తీసుకోవాలి కదండి. కొన్నిసార్లు ఆయన మాటలు అనుభవపూర్వకంగా తీసుకోవడానికి కొన్నిసార్లు మనకు కష్టం అనిపిస్తుంది. కష్టమైన తీసుకోగలిగితే కదండి. అదే మనం ఆ రోజు చూసాం, కానా విందులో ద్రాక్షరసం అయిపోయింది, వాళ్ళేమో నీళ్లు నింపుగా అంచుల మట్టుకు నింపేమన్నాడు, ఇప్పుడు తీసుకెళ్ళి పోయండి అని చెప్తూ ఉన్నాడు. వాస్తవానికి చూస్తే అది కొంచెం కఠినంగానే అనిపిస్తుంది. నీళ్ళను తీసుకెళ్ళి ద్రాక్షరసం కానీ ఏ రకంగా పోస్తాం? పోయలేం. కానీ ఆ మాటను మాటగా స్వీకరిస్తే అక్కడ ఏం చూసామండి? గొప్ప సమృద్ధి, గొప్ప ఆనందం, మునుపటి కంటే గొప్ప రుచి అక్కడ ఏర్పడింది. అంటే ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు. సో అలాంటి ఆ మాటలని మన అనుభవంలోకి తెచ్చుకోవాలి, మనము తెచ్చుకోవాలి. మన తోటి వారందరూ కూడా అదే ఆ వాక్య అనుభవంలోకి రావాలని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. కానీ ఇక్కడ నెహెమ్యా ప్రార్థన ద్వారా మన అనుభవంలోకి ఏం తెచ్చుకోవాలంటే, మన చుట్టూ ఉన్నటువంటి రక్షణ లేని ప్రజల కొరకు, రక్షించబడ్డామని చెప్పుకొని లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ సంఘములోకి దూరం అవుతున్నటువంటి ప్రజల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు మనము చేయవలసిన వారంగా ఉన్నాం. దేవుని ఎరగని వారి కొరకు, దేవుని ఎరిగి లోకంలో జీవిస్తున్న వారి కొరకు, ఈ ఇద్దరి కొరకు కూడా మనము ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇది మన పితరుడైన అహరోను నుంచి కూడా మనం నేర్చుకుంటాం. అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలబడ్డాడంట. ఎక్కడ నిలబడ్డాడండి? ఈ దినం సంఘములో ఉన్న మన పరిస్థితి కూడా అదే. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో మనం నిలబడాలి. ఈ నిలబడ్డం అంటే సామాన్యమైన విషయం కాదు. యువతలు చచ్చిన వారంటే వారి నుంచి దుర్వాసన వస్తుంది. యువతలు వీళ్ళు బ్రతికున్నారు కానీ చెప్పిన మాట వినరు. ఇద్దరి మధ్యలో నిలబడి ఏం చేయాలా? ధూపం వేయాలి. ఆ ధూపమే ఒక దినము ఈ చచ్చిన వారిని బ్రతికిస్తుంది. ఈ చావు బ్రతుకులతో ఇటు అటు జీవించున్నావు అనే పేరు మాత్రం ఉంది కానీ మృత స్థితిలో ఉన్నవారిని కూడా లేవనెత్తేదిగా ఉంటుంది. కనుక మన జీవితంలో సుఖముగా నెమ్మదిగా మనం ఉండాలి అని అంటే
ఈ విజ్ఞాపన మన జీవితాలకి ఈ దినానికి అవసరమై ఉంది. ఎందుకంటే మనము చాలా దేవుని రాకడ సమీపంగా ఉన్నాం కనుక ఈ లోకంలో మన వరకు మనం ఏం చేసుకున్నామా, ఏం పరిస్థితులు కలిగి ఉన్నామా అనే దానికంటే ఎంతవరకు దేవునికి అంగీకారమైనది చేయగలుగుతూ ఉన్నాం. దేవుడే చెప్పాడు కదా, ఇది మంచిది. ఏది మంచిది? ప్రజలందరూ రక్షణ పొందాలని వారి కొరకు మనము ప్రార్థనా విజ్ఞాపనలు చేయటం. ఆ మంచిది మనం చేసినప్పుడు నిశ్చయముగా మనకి ఏది కావాలో అది దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇక్కడ నెహెమ్యాకి మరింత ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడు. అలాగే మన జీవితాల్లో కూడా అనుగ్రహిస్తాడు. కనుక ఈ రాత్రి మనము కూడా అతను నశించిపోతున్న వారి కొరకు, అతను రక్షించబడి వాక్యం అనుభవంలోకి రాని వారి కొరకు కూడా ప్రార్థన విజ్ఞాపన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రెండు మనం చేసినప్పుడు మూడోది ఆటోమేటిక్గా ఆయనే ఇస్తాడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో నాకు తెలుసు. మనం ఆ రాజ్యాన్ని నీతిని తప్పకుండా వెతికేవారుగా ఉండాలి. ఆ రాజ్యము నీతి ఇక్కడే కనబడాలి మనకు, మన సంఘములో, మన ప్రజల మధ్య, మన చుట్టూ ఉన్నవారి మధ్య. ఆ దేవుడు తప్పకుండా కనికరపూర్ణుడే. ఆయన కోపము ఆయనే కోపించి ప్రజలను ఆ పరిస్థితికి అప్పగించాడు. కానీ ఆ ప్రజలను మరలా ఆ కోపం నుంచి మళ్ళించుకోవడానికి ఒక వ్యక్తిని, నెహెమ్యా లాంటి వాడిని దేవుడు ఎన్నిక చేసుకొని ఆ వ్యక్తి ప్రార్థన ద్వారా తిరిగి పరిస్థితులన్నిటినీ సరిచేయగలుగుతూ వచ్చారు. తర్వాత మనం నెహెమ్యా గ్రంథం అంతా చూస్తే చక్కగా మరలా మందిరం కట్టబడింది, ప్రాకారాలు కూలిపోయినవన్నీ, గుమ్మాలన్నీ నిలబెట్టబడుతూ వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అన్నీ సమకూడి మరలా దేవునికి మహిమకరంగా అక్కడ పరిస్థితులు వస్తూ వచ్చాయి. కనుక ఈ దినం మనము కూడా నెహెమ్యా వలె విజ్ఞాపన చేద్దాం. ప్రభువా, రక్షణ లేని ప్రజలు మా కుటుంబాల్లో, మా ఇళ్లల్లో, మా సంఘాల్లో, మాకున్న ప్రాంతంలో ఉన్నారు. అలాగే రక్షించబడ్డామని చెప్పుకొని కూడా వెనకబడి మరలా లోకంలో జీవిస్తూ ఇష్టానుసారమైన చర్యలు కలిగి ఉంటూ ఉన్న ప్రజలు ఉన్నారు. వారి కొరకు కూడా నడిపించండి. ఎందుకంటే వీరికంటే వీరి ప్రమాదమే ఎక్కువ ఉంటా ఉంది ఇప్పుడు. అదే కదా ఆయన కూడా చెప్పాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతూ ఉంది. రక్షించబడ్డామని చెప్పుకుంటున్న ప్రజలే, దేవుని నమ్ముకుంటున్నామని చెప్పిన ప్రజల ప్రవర్తన సరిగా లేని కారణాన్ని బట్టే దేవుడు అధికంగా దుఃఖిస్తూ ఉన్నాడు. ఆయన అట్లాంటి వరకు చాటును వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడంట. అది సేవకులు కావచ్చు, సంఘములో ఉన్న సభ్యులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కానీ వీరందరి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్టి భారంతో ఈ రాత్రి మనము కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమేన్. మోకరిద్దాం.